శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక రుణానుబంధం. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పూర్వకాలమందు ధారానగరంలో ధర్ముడు అనే ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. తక్కిన చెప్పులు కుట్టుకునే వాళ్ళకిలాగే ధర్ముడు కూడా చెప్పులు కుట్టుకునే జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవడమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకుని నగరమంతా తిరిగి జాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది, కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకుని ఇంటికి పోయే వేళ పండితుడు ఏటి స్నానానికి వచ్చి వేళ ఒకటే. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకి దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకో విచారపడతావు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళాం, పిల్లలు, గొడ్డు గోదం, ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోవడంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరిగదా, ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు నా కడుపును పుట్టి రుణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగడానికి అవకాశం ఉన్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తన వద్ద వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు, ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ రుణాన పడి ఉండటం మాకేమంత గ్రహచారం అని చెప్పి మరో చోటికి పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ ఉన్నాయి. ఇది పని కాదనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరికి మధ్యన ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా, ఒక మంచి చెప్పుల జత మధ్యదారిలో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా జోళ్లు లేకుండా ఆ దారిని రాకపోతాడా, ఈ చెప్పుల జత తొడుక్కోపోతాడా? ఇక తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకెళ్ళి ఇసుక పర్రలో నడిదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉన్నది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవ్వళ్ళు తొడుక్కుని పోయేటట్టు కనపడలేదు. అయ్యో, నాకిక సంతాన ప్రాప్తి లేదు కాబోలు, లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడగకపోవడం ఏమిటి, నాకు రుణ పడకపోవడం ఏమిటి అని అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదల గల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిర్ణయించుకున్నాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళి అది ఏమైందోనని చూసొస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూసేసరికి చెప్పుల జత ఆగుపడలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఆ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఆ మాటలు విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఆదుర్దా కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికల్లా మధ్యాహ్నం 2 జాములైంది. పండితునికి చెప్పులు లేకపోవడం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనబడగా అది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడుకు తొడుక్కున్నాడు. ఎవరో చెప్పులు కుట్టేవాడు వీటిని అమ్మటానికి ఇక్కడ తెచ్చిపెట్టుంటాడు అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకు కనపడలేదు. సరే, జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బిచ్చేయవచ్చు అని తెలిసి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో చెప్పులు కుట్టే వాళ్ళందరినీ వాకపు చేశాడు. కానీ వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలీదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో అనే భయం కొద్దీ ధర్ముడు కూడా కొన్నాళ్ల వరకు పండితుడిని కంటపడమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవడికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుడి వంటి మగ శిశువుని కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు.
తల్లి తండ్రి పిల్లవాడిని చూసుకుని మురిసిపోయారు. వాడికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడయి తండ్రికి మళ్ళేనే చెప్పులు కుట్టి బజార్లో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే వానికి తనకు రుణం తీరిపోతుందని, తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యకు కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మంలో తను ఫలానా పండితుడన్న సంగతి సంగన్నకు తెలుసు. తను ధర్ముడి ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరగా ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవడం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరటం లేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవాల్సి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాముల ప్రజలను మేల్కోవలసిందిగా చెప్పాలి అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగడానికి వెళ్ళాడు. అతడు తోడు తెచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జామురాత్రి అయింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని కేకవెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరూ మెలకు వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి ఈ శ్లోకానికి అర్థమేమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు ఎవరూ లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఉత్తమాయ, కనుక ఈ మాయ నుండి మేలుకుని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2వ జాము గడిచిపోవచ్చింది. అప్పుడతను కామక్రోధశ్చ లోభశ్చ దేహ తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్ళీ ప్రజల్ని మేలుగొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివానికి ఆశ్చర్యమయ్యి ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడం కోసం మన దేహంలో దాగి ఉన్నారు, జాగ్రత్త అని సంగన్న దానికి అర్థం చెప్పాడు. ఈ అర్థం వినేసరికి పక్కన ఉన్న తలారివానికి ఆశ్చర్యం అనిపించింది. ఓయ్ సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు తప్ప ఇటువంటి దొంగల గురించి ఎన్నడూ చెప్పనే లేదు. ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చినావో, గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచేసరికి సంగన్న మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోడివానికి మరీ ఆశ్చర్యం కలిగి, ఏమిటో సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరువు పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని అతను కోరగా దానికి సంగన్న, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తర్వాత భార్యతో ఉండడం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదో దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములనేవి కెరటాలతో కూడుకుని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. దీనికి తోడువాడు, మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలుపెట్టావేమిటి అని అనేంతట్లో 4వ జాము కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోటివాడు మరీ అబ్బురు పడిపోయాడు. సంగన్న యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని అడిగేసరికి సంగన్న, కర్మచేత, చింతచేత, ఆశ చేత ఈ లోకం బంధించబడుతున్నది. వీటిలో చిక్కుకొనిపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయు క్షీణిస్తుందన్న సంగతి గమనించలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదట చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెప్తాడేమోనని మేల్కొనున్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించాయి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వారిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
సంగన్న రాజువారి దర్శనానికి వెళ్ళగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులు, కానీ సామాన్యులు కారు. తలారికేమిటి ఇంత అద్భుతమైన పాండిత్యమేమిటి? నా యందు దయ ఉంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికి ఇచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకి పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మర్నాడు ఊరు నుంచి ధర్మన్న వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకోడని సంగన్నకు తెలుసుగా. ఏమిటా ఉపాయం అని ఆలోచిస్తూ ఉండగా వారి వాడలో కొంపలన్నీ అంటుకుపోయాయి. తలారి వాళ్ళంతా సామాన్లు తగలబడిపోకుండా బయటపడేస్తున్నారు. సంగన్న కూడా ఇంట్లో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందట్లో సంగన్న తన రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అని సందేహం పెట్టుకోకుండా తక్కిన సామాన్లతో పాటు ఆ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్లైన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒక్కొక్కటే తెలిసొచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతను కూడా జ్ఞానవంతుడయ్యాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. సెలవు.